శ్రీరామ జయం. మూఢం అంటే ఏమిటి? మూఢంలో ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి పనులు చేయాలి? జ్యోతిషంలో పంచాంగ విజ్ఞానానికి సంబంధించి మూఢం, కర్తరి ఇలాంటివి చాలా ప్రత్యేకమైన సందర్భాలుగా చెప్పుకుంటూ ఉంటాం. మూఢం అంటే సూర్య నక్షత్రానికి గ్రహరాజుకు సమీపంలో ఏ గ్రహ సంచారం ప్రారంభమైనా ఆ గ్రహానికి సంబంధించినంత ఆ కాలం మూఢం అంటుంది జ్యోతిషం. ప్రయాణ గతిని అనుసరించి 5 డిగ్రీల నుంచి 12 డిగ్రీల కాలంలో ఈ 2 గ్రహాలు ప్రధానంగా సూర్యగ్రహం, తదుపరి ఏ గ్రహం ఆ 5 నుంచి 12 డిగ్రీల మధ్యలోనికి వస్తుందో ఆ వచ్చిన గ్రహానికి మూఢం అంటుంది జ్యోతిషం. నేటి నుంచి గురుమూఢం. గురుగ్రహం ప్రస్తుతం గోచార రీత్యా మిథున రాశిలో సంచారం చేస్తుంది. ఈ కారణం చేత మిథున రాశి వారికి అలాగే కర్కాటక రాశి వారికి అనుకూలమైన కాలం కాదు. పైగా మూఢం అయిన కారణం చేత గురుగ్రహం సంపూర్ణమైన కాంతి కిరణాలను మనకు అందించలేని పరిస్థితిలో ఉంటుంది. ఏ గ్రహమైనా సూర్య సంచారానికి దగ్గరగా వచ్చినప్పుడు మూఢం అన్నప్పుడు, నవగ్రహాలలో గురుమూఢం, శుక్రమూఢం ఈ 2 మనం పాటిస్తాం. మన పైన ఎక్కువ ప్రభావాన్ని ఈ 2 గ్రహాలే చూపిస్తాయి. గురువు కారణంగా చదువు, వివేకం, విజ్ఞానం, శుక్రుడి కారకంగా వివాహం, ఆస్తిపాస్తులు, సంతానం, విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య మొదలైనవి. విద్య కొంతమేరకు గురుగ్రహాధిపత్యం కూడా కనుక గురుమూఢం కానీ శుక్రమూఢం కానీ ఏర్పడినప్పుడు వివాహాలు చెయ్యకూడదు. ఇది మొదటి నియమం. స్త్రీణాం గురుబలం శ్రేష్టం పుంసానాం తు రవేర్బలం ద్వయోశ్చంద్రబలం జ్ఞేయం అని ఒక ప్రమాణం. కనుక గురుబలం లేకపోతే వివాహం చేయకూడదు. మూఢంలో వివాహాలు చెయ్యరు. ఇంకా అన్నప్పుడు మూఢంలో వ్రతాలు చెయ్యాలి, జపాలు చేయించుకోవాలి. జాతక దోషాలు బలంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా గురుగ్రహం 12వ ఇంట కానీ రాశిలో కానీ సంచారం చేస్తున్న కాలంలో శారీరక అసౌకర్యం, ధన నష్టం, తీవ్ర అనారోగ్యాలు కలగడం అనే 3 ప్రమాదాలు ఉంటాయి. కనుక మిథున రాశి, కర్కాటక రాశి ఈ రాశుల వారికి గురుబలం తక్కువగా ఉన్నది. ఈ రాశుల వారు వారి నక్షత్రాలకు సంబంధించిన జపాలు చేయించిన ఎడల మంచి ప్రయోజనం కలుగుతుంది. మూఢం కాలంలో సమస్త జనులు నవగ్రహ మంటపాన్ని దర్శించడం, నవగ్రహ మంటపాన్ని నీటితో పాలతో పరిశుభ్రం చేయడం, నవగ్రహ మంటపం పైన దీపాన్ని వెలిగించడం, అలాగే నవగ్రహ స్తోత్రం జపం చేయడం లేక వినడం చేసినట్లయితే మూఢ దోషాలు తొలగిపోతాయి. ఉజ్జాయింపుగా గురుమూఢం 30 రోజుల కాలం ఉంటుంది. ఈ కాలంలో పుస్తక దానం, చదువుకునే విద్యార్థులకు సంబంధించిన ఏ వస్తువులనైనా దానంగా ఇచ్చినట్లయితే కూడా మంచి ప్రయోజనం పొందగలుగుతాం. గురుమూఢం సందర్భాన్ని పురస్కరించుకొని నియమాలు పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.